హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ బ్యూటీ. అయితే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి డీప్ క్లీనింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఈ డీప్ క్లీనింగ్ చేయించేటప్పుడు కూడా వీడియో చేసి పెట్టడం ఏంటి అని అనుకోవద్దు, ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే కిచెన్కి సంబంధించిన విషయాలు దట్టు అండ్ కొన్ని కొత్త థింగ్స్ యాడ్ అయ్యాయి మా ఇంట్లో. అవి ఇంకా నాకు కొన్ని సజెషన్స్ కావాలి, వాటి కోసం కూడా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూడండి, ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్లో వీడియో అయితే ఈ డీప్ క్లీనింగ్ది కనిపిస్తూ ఉంటుంది, కానీ నేను చెప్పే టాపిక్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. మేము వేసింది అయితే నానో అండి. 4 years బ్యాక్ అయితే మా ఇంటీరియర్ అయినా నానో సజెస్ట్ చేశారు. అప్పుడు మాకు అస్సలు ఐడియా లేదు, అండ్ దట్టు అప్పుడు నానో మార్బుల్ అయితే న్యూగా ఇంట్రడ్యూస్ అయిందనమాట. సో కౌంటర్ టాప్కి నానో వేస్తారా, క్వార్ట్జ్ చేస్తారా అంటే మేము చాలామందిని ఫ్రెండ్స్ని అడిగామన్నమాట క్వార్ట్జ్ ఎలా ఉంది అని చెప్పి. అయితే క్వార్ట్జ్ అయితే ఏంటంటే మంచినీళ్ళు తాగి ఆ గ్లాస్ అలా పెడుతున్నా దాని మరకలు అంటుకుపోతున్నాయి, అలాగే మళ్ళీ మనం పసుపు వాడిన కారం కానీ ఆయిల్ కానీ ఈ మచ్చలన్నీ క్వార్ట్జ్ వాడితే కనుక ఉండిపోతున్నాయి అని చెప్తే నేను అలాగే 2-3 ఇల్లు కూడా చూశాను అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళది వెళ్ళి. సో నాకైతే భయం అనిపించింది, అంటే మంచినీళ్ళది పెట్టిన గ్లాస్ మరక మరి హాట్ వాటర్ వల్ల ఏంటి తెలియదు, కొంచెం పసుపు మరకలు అవి అయితే ఉండిపోతున్నాయి అని అంటే వాళ్ళు కూడా చూపించారు ఆ మరకలు అయితే పోవట్లేదు వేణి అని చెప్పి. సో మాకు భయం వేసి ఇంకా అప్పుడు నానోకి వెళ్ళాం అనమాట. అయితే నానో అప్పుడు ఫీడ్బ్యాక్ ఎవరు చెప్పడానికి కూడా అంత ఎవరు యూజ్ చేయలేదు. నానో మార్బుల్ అంటే మా ఇంటీరియర్ బాగానే ఉంటుంది, ఇది కొత్తగా వచ్చింది మేడం అని అంటే, దట్టు ఏంటంటే మనం అంతా వైట్కి వెళ్ళాలనే కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి నానో అయితే వేసేసామన్నమాట. కానీ ఇక్కడ నానో క్వార్ట్జ్ గురించి చెప్తున్నాను. ఈ నానో అయితే ఇలా మేము పెట్టిన ఆ స్టవ్ పెట్టేటప్పుడే ఆ బ్రేక్ అయితే వచ్చేసింది, అండ్ తర్వాత మీరు చూసారు కదా కౌంటర్ టాప్లో ఎంత పెద్ద బ్రేక్ వచ్చిందో. అలాగే మా ఇంట్లోనే కాదండి, నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైతే నానో మార్బుల్ వేశారో కౌంటర్ టాప్ల కింద వాళ్ళందరికీ కూడా బ్రేకేజ్ అయితే ఉందన్నమాట. సో నేనైతే ఫ్రెండ్స్కి ఏం సజెస్ట్ చేస్తాను, సో నానోకి ఇప్పుడు ఎవరైనా వైట్ వేసుకోవాలి కాన్సెప్ట్లో మనకు కావాలి అంటే నానోకి అయితే మాత్రం వెళ్ళొద్దు. మరి ఇందులో ఒరిజినల్ క్వాలిటీ ఇంకా డూప్లికేట్ క్వాలిటీ ఇలా ఉంటాయా ఏంటనేది మనకు అప్పట్లో అయితే ఐడియా లేదు. అండ్ రీసెంట్గా నేను చేసిన హోమ్ టూర్స్లో కూడా ఒక రీసెంట్ హోమ్ టూర్ కూడా మీరు వెళ్ళి చూడండి, అందులో కూడా కౌంటర్ టాప్ నానో వేశారు వాళ్ళది కూడా బ్రేకేజ్ ఉంది. సో ఏంటంటే ఈ 4-5 years బ్యాక్ వచ్చిన ఈ నానో మీద అంత ఎవరికి అవగాహన లేదు, అది ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ చాలా అల్పంగా ఉంటుంది అబ్బా, చాలా త్వరగా బ్రేక్ అయితే అయిపోతుంది అని మాత్రం నాకు అర్థమైంది, ఎందుకంటే స్టవ్ పెట్టిన ఏరియాలో బ్రేక్ అయింది, అదే ఏరియాలో కొంతమంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కూడా నానో అయితే బ్రేక్ అయింది. సో మరి క్వార్ట్జ్ ఏంటి అని అనొచ్చు. క్వార్ట్జ్ అయితే కొంచెం హార్డ్గానే ఉండొచ్చు, బట్ ఏంటంటే మీరు అంటే వైట్ గురించి నేను చెప్తున్నాను. ఏమైనా వైట్ క్వార్ట్జ్ అయితే కనుక లైక్ క్రీమ్ కలరు ప్యూర్ వైట్ అయితే అందులో వచ్చినట్టు కూడా నేను చూడలేదు, మిక్స్డ్ షేడ్ అయితే వస్తుంది, అది కూడా మరకలు పడుతుంది కాబట్టి నేను దానికి వెళ్ళకుండా నానోకి వెళ్ళాను. సో నేనేమనుకుంటున్నాను ఇప్పుడు అయితే కొంచెం డార్క్ కలర్ అయినా పర్వాలేదు, యాక్చువల్లీ మనం గ్రానైట్కే వెళ్తే మంచిది. గ్రానైట్లో కూడా ఇప్పుడు లైట్ కలర్స్ వస్తున్నాయి కాబట్టి యాక్చువల్లీ కిచెన్లోకి వెళ్ళిన వెంటనే ఆ నానో అయితే పగిలిపోయింది. రోజు కొంచెం నాకు డిస్టర్బ్డ్గానే అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే చేసేది ఏమి లేదు. మా హస్బెండ్ అయితే చెప్తారు ఫ్యూ ఇయర్స్ తర్వాత అది కౌంటర్ టాప్ అంతా తీసేసి గ్రానైట్ అయితే చేపిద్దాము అని అంటారు. ఇప్పుడైతే ఏమీ ఆ పనులు ఏమి పెట్టుకోవట్లేదు అనమాట. సో ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇలా ఫుల్ మళ్ళీ క్లీనింగ్ అయితే జరుగుతుంది అనమాట. మొన్నే కదా, ఈ మధ్య 1 month బ్యాకే కదా మీరు క్లీన్ చేశారు, మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. యాక్చువల్లీ ఏం చేస్తామండి, అసలు 1 week కానీ మనం క్లీనింగ్ అంటే ఎవ్రీడే క్లీనింగ్ జరుగుతూనే ఉంటుంది, బట్ స్టిల్ ఎవ్రీ మంత్ డీప్ క్లీనింగ్ చేయించకపోతే చాలా అంటే చాలా వస్తుంది. ఎందుకన్నా మరి నాకైతే అర్థం కాదు. చాలా డస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ కిటికీలు కూడా మొదలెడుతుంది అనమాట. కిచెన్లోనే ఆల్మోస్ట్ 2.5 to 3 hours పట్టేసింది వీళ్ళకి. ఐలాండ్ అయితే నాది ఒక స్టోరేజ్ రూమ్ అనుకోండి. అసలు ఐలాండ్ చూసారా, కౌంటర్ టాప్ ఇదంతా కూడా లోపల ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేయలేనివన్నీ అక్కడ పెట్టేస్తాను. అండ్ ఇదైతే హోమ్ సెంటర్ నుంచి తీసుకొచ్చి 8 years అవుతుంది. అయితే అది తీస్తూ బాటిల్స్ కింద పడేసింది అనమాట. ఇందులో మనకు కావాల్సిన పెప్పర్ కానీ సాల్ట్ కానీ లేదంటే చిల్లీ పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఈ మధ్య అయితే టేబుల్ యూజ్ చేయట్లేదు, అండ్
ఇది మళ్ళీ యూజ్ చేద్దాం అన్నట్టు ఇది బయటకు తీసాను అనమాట. కానీ 8 years అయింది, ఎక్కడ కూడా ఏది ఒక్క బాటిల్ కూడా ఏమీ డ్యామేజ్ అవ్వలేదన్నమాట. కొనేటప్పుడు కొనేస్తాం కానీ ఇవన్నీ తర్వాత ఇవే పై ఎక్కువైపోయి డస్టింగ్ ఎందుకు చేసుకుంటామంటే ఇందుకే అనవసర వస్తువులన్నీ కొని ఇప్పుడైతే ఒక్క వస్తువు కొనాలన్నా కూడా నేనైతే 1000 సార్లు ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత అనవసరంగా దులుపుకోవడానికి వీటికే సరిపోద్ది. ఈ షాండ్లర్ చూస్తున్నారా షో ల్యాంప్, ఇదైతే ఐకే నుంచి తీసుకొచ్చాము. అదైతే చెప్పకండి, అసలు తీసుకొచ్చి 1 year అవుతుందేమో, 1.5 year. అసలు అప్పటి నుంచి దీనికి స్నానమే లేదన్నట్టు, దాన్ని అంటే నేను తుడవలేదన్నట్టు, అంటే తుడవడానికి చాలా సెన్సిటివ్గా ఉంది అది. సో అందుకని చెప్పి షో ల్యాంప్ని అయితే తుడవలేదు. మరి ఏంటి ఈరోజు అయితే పాపం వీళ్ళు డస్టింగ్కి వచ్చిన లక్ష్మి అయితే చక్కగా, వీళ్ళు నాకు ఒక 3 years నుంచి అనుకుంటా, 2.5-3 years నుంచి బాగా కొంచెం క్లోజ్. ఏదైనా వర్క్ ఉంది అంటే వెంటనే చేసేసి ఇట్టే వెళ్ళిపోతారనమాట. అదైతే శుభ్రంగా తెల్లగా మెరుపొచ్చేలాగా శుభ్రంగా షో ల్యాంప్ని అయితే క్లీన్ చేసింది. అసలు మా పెళ్ళై 18 years అవుతుంది. 18 yearsలో నేను ఎప్పుడు బొద్దింకులు మా ఇంట్లో ఎప్పుడూ చూడలేదు. కానీ లాస్ట్ 1 month నుంచి ఎందుకో బొద్దింకులు వస్తున్నాయి. ఇంకా అప్పుడు ఆ బొద్దింకుల కోసం చాలా అంటే ఏదో సమ్ స్ప్రే తెచ్చి కొట్టారు అండ్ ఏదో అప్లై చేశారు. మా హస్బెండ్ కార్నర్స్ అంతా పెట్టారనమాట. సో ఆ బొద్దింకులు ఎక్కడికక్కడ చనిపోయి చిన్నవి ఉంటే రోజు పడుతున్నాయి కూడా. అది దానివల్ల కూడా చాలా చిరాకు అనిపిస్తుంది. అందుకని చెప్పి మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే చేపిస్తున్నాను. ఇప్పుడైతే బొద్దింకలు ఏం కనిపించట్లేదు, కానీ ఒకసారి డీప్ క్లీనింగ్ చేసేసుకుంటే బాగుంటుంది కదా. సో అందులోని వంటలు ఎక్కువే ఉంటాయి, దాని గురించి ఎప్పటికప్పుడు జిడ్డు ఇది మెయింటైన్ చేయకపోతే, అండ్ కిచెన్ని అంతలా మనం ఎక్రిలిక్ కదా మనం వేయించిందంతా కూడా మనం అంత చక్కగా మెయింటైన్ చేయలేదు అని అంటే కనుక అవి జిడ్డు ఎక్కిపోయి మనకి ఎందుకు మళ్ళీ యూజ్ అవ్వదు అన్నట్టు. ఒకసారి నేను చేసుకున్నా ఇంకొకసారి డస్టింగ్ వాళ్ళని పిలిచి చేపిస్తేనే హ్యాపీ అన్నట్టు. లాస్ట్ టైం అయితే నేనే చేశాను, లాస్ట్ వీడియో అయితే చూసారు కదా. ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా, ఈ బాటిల్స్ అన్నీ తీసేసి మళ్ళీ అంతా కూడా మళ్ళీ సర్దేశాం అనమాట. లాస్ట్ టైం ఐకే నుంచి తెచ్చిన పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ అవైతే నేను తీసేసి వేరే పక్కన పెట్టేశాను అనమాట. కొంచెం కిచెన్ అంతా కూడా రీఆర్గనైజ్డ్ అన్నట్టు. ఇదిగో చూడండి, ఈ పెద్దవి ఐకే నుంచి తెచ్చిన పెద్ద బాటిల్స్ అన్నీ కూడా ఇందులో అయితే పెట్టేశాను. సో ఇక్కడైతే ఇంకా కడగడానికి చాలా బాటిల్స్ వేసేసాను గ్లాస్వి. ఇవన్నీ కడిగితే ఇంకా తర్వాత అంతా కూడా ఇంకా మళ్ళీ నా పని చాలా ఉంటుంది అన్నట్టు. వీళ్ళైతే క్లీన్ చేసేసారు శుభ్రంగా. తిను హాల్లో కూడా ఫుల్గా దులిపేస్తుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. అయితే నానోకి వెళ్ళాలా, క్వార్ట్స్కి వెళ్ళాలా, లేదు అని అంటే గ్రానైట్కి వెళ్ళాలా అంటే నేను 200% అయితే గ్రానైట్కే ఓటు వేస్తానమాట. కొత్తగా ఎప్పటి నుంచో గ్రానైట్ వాడుతున్నాం కదా, అది ఎంత స్ట్రాంగ్ ఉంది. అసలు పాతింట్లో 13 years నేను వాడాను, అది ఎప్పుడు కంప్లైంటే లేదు. అసలు ఇది వచ్చిన 1 week లోపలే నానో అయితే బ్రేక్ అయిపోయింది. అండ్ దట్టు మా ఒక్క ఇంట్లో కాదు, నేను చాలా ఇంట్లో చూశాను. హోమ్ టూర్స్ చేసాం కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా చాలామంది ఇంట్లో చూశాను. సో నా సజెషన్ అయితే నానో తీసుకోకండి, క్వార్ట్జ్కి కూడా వెళ్ళకండి. గ్రానైట్లోనే కూల్ కలర్ తీసుకోండి లేదా డార్క్ కలర్ తీసుకోండి. చాలా మెయింటెనెన్స్ విషయం గురించి కాదు, కానీ మెయింటెనెన్స్ వైట్ ఉంటే మనం తుడుచుకుంటాం, అది కాదు మ్యాటర్. అసలు బ్రేక్ అయిపోతే ఇంక మనం ఏమి యూజ్ చేస్తాము అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ మేము వేయించిందంతా కూడా అక్రిలిక్ షీట్సే కదా. అండ్ ఇప్పుడు ఏంటంటే చలికాలము, కొంచెం వర్షాలు పడుతుంటే వుడ్కి అది వేరే, మనం అక్రిలిక్ వాడినప్పుడు ప్లైవుడ్ వేరే వాడాలి అంట. కానీ మా ఇంటీరియర్ అతను హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో అది వేసేసారనమాట. సో అది దానివల్ల ఏంటంటే ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి. కొన్ని రోజులు మళ్ళీ సమ్మర్ వస్తే కనుక నార్మల్ అయిపోతుంది. సో అది కూడా కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అక్రిలిక్ అనే కాదు, ఇప్పుడు ఫ్రంట్ రూమ్లో లివింగ్ రూమ్లో ఉన్న దానికి కూడా బబుల్స్ వస్తున్నాయి. సో మనం ఏమీ చేయలేము. ఇప్పుడు నా ఫ్యాన్ని చూస్తున్నారా, ఇది కాంట్రాస్ట్ కలర్లో అయిపోయింది అనమాట. ఎంత వైట్గా ఉందో అంత బ్లాక్ కలర్లో అయిపోయింది. 15-20 days అయింది ఆ ఫ్యాన్ తుడిచి, మళ్ళీ దాన్ని తుడిపిస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ నేనేం చెప్తాను, అక్రిలిక్ అయితే మీరు చేయించుకోవాలి అనుకున్నప్పుడు అది కిచెన్లోని దానికి వేరే ప్లైవుడ్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఇంటీరియర్ డిజైన్తో అయితే మాట్లాడండి. అండ్ ఇంకా మనం యాక్చువల్లీ ఏదో ఏమీ ఫుల్ నాలెడ్జ్ లేదు మనకి. బిఫోర్ ఎప్పుడో 18 years బ్యాక్ చేయించాము ఇంటీరియర్స్, అది కూడా టేక్ వినీరే చేయించాము. ఇల్లంతా ఒకటే కలర్ అప్పుడు. బట్ ఇప్పుడైతే మన బెడ్రూమ్లో వేరే కలర్, కిడ్స్ బెడ్రూమ్లో వేరే కలర్ ఇలాగని చెప్పి
చాలా ప్లైలోనే అక్రిలిక్లోనే ఒకటైతే తెలుసు 1.5 mm గ్లాస్ ఫినిష్ వస్తుంది అని చెప్పి అదే వేయిపించేసాము. కానీ ఏదైనా టీవీ దగ్గర కానీ ఏదైనా కొంచెం గట్టిగా హార్డ్గా తగిలిందంటే బ్రేక్ అవుతుంది అనమాట. ఆ బ్రేక్ అయినప్పుడు మనకి బ్రేక్ అయినట్టు కనపడుతుంది. ఒక్కొక్కసారి చిప్ కూడా ఎగిరిపోయినట్టు వస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే ఒక మిర్రర్ టైప్ అనమాట, మొత్తం బద్దలయ్యేది కానీ ఒక మిర్రర్ లాగా కట్ అవుతుంది అండ్ బ్రేక్ వస్తుంది. పైనుంచి ఏమి టచ్ చేస్తే బ్రేక్ కనపడదు, కానీ లోపల మనకి బ్రేక్ అయినట్టు అలా క్లియర్గా కనపడుతుంది అనమాట. సో లివింగ్ రూమ్లో అక్కడక్కడ వేసుకోవచ్చు అనమాట. మనం అక్రిలిక్ షీట్స్ కావాలంటే కిచెన్ అంటే వేసుకోవచ్చు. బట్ దానికి వాడుతున్న ప్లైవుడ్ని అయితే మాత్రం గ్యారంటీగా మీరు ఒకసారి చూసుకుని తరోగా దాని గురించి స్టడీ చేసే మీరు ఇంటీరియర్స్కి నెక్స్ట్ టైం వెళ్ళండి. నేనైతే కాసేపు ఈ ఏరోప్లేన్ బొమ్మతో కూడా ఆడేసుకుంటాను. మార్బుల్ గణేష చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇది ఈ మధ్య మా ఇంట్లో కొత్తగా యాడ్ అయిందనమాట. ఈ మార్బుల్ గణేష అయితే మేము హోమ్ సెంటర్ నుంచే తీసుకొచ్చాము. ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ నేను చూశాను, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అనిపించింది. హస్బెండ్కి కూడా సేమ్ అనిపించిందంట. అంటే ఇంట్లో వస్తువులు ఎక్కువైపోతున్నాయి అనే ఉద్దేశంతో నాకు అస్సలు ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తున్నా ఏం వద్దులే అని అనుకున్నాము. కానీ హస్బెండ్ కూడా ఏంటి తీసుకుందామా, నాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటే మీకు అనిపిస్తున్నాయా, సరే అయితే ఇది తీసుకుందాం అని చెప్పి ఇద్దరూ తీసుకున్నాము. సో గణేష అలా వచ్చారనమాట. అయితే ఇక్కడ నాకు ఒక సజెషన్ కావాలి ఫ్రెండ్స్. నేను మార్బుల్ గణేష తెచ్చాను, చూస్తున్నారు కదా ఎంత వైట్ ఉందో. సేమ్ అక్కడి నుంచి హోమ్ సెంటర్ నుంచి గౌతమ్ బుద్ధ కూడా తీసుకొచ్చాను. బట్ కలర్ చూస్తున్నారా ఇలా అయిపోయిందనమాట. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. సమ్టైమ్స్ అయితే నేను వాటర్ పెట్టి ఫుల్గా కడిగేస్తాను కూడా, కానీ ఆ ఫెయిర్నెస్ అలా ఆ మిల్కీ వైట్ అయితే రావట్లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కొంచెం కామెంట్ చేసి హెల్ప్ చేయండి, నాకు కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.